హాయ్ ఫ్రెండ్స్, పెళ్లిలంటే మంత్రాలు తలంబ్రాలే అనుకుంటే పొరపాటే. ఆ హడావిడిలో మనోళ్ళు చేసి పడిపడి నవ్వించే పనులు చూడాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. వీడియో చూస్తూ నవ్వు ఆపుకోలేకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి. ఇక ఆలస్యం చేయకుండా మన పెళ్లిలలోని ఆ కామెడీ గందరగోళాన్ని చూసేద్దాం రండి. చూశారుగా ఫ్రెండ్స్, మనోడు తన ఫ్రెండ్ కోసం ఎంతలా కష్టపడుతున్నాడో. పెళ్లికి ఖాళీ చేతులతో వెళ్తే బాగుండదని ఫ్రెండ్స్ అందరి దగ్గర చందాలు వసూలు చేసి మరి ఈ మాస్టర్ పీస్ ని రెడీ చేస్తున్నాడు. ఆ అట్టపెట్ట మీద ఐటమ్స్ ని సెట్ చేస్తూ ఏదో కొత్త రాకెట్ ని కనిపెడుతున్న సైంటిస్ట్ లా ఫీల్ అయిపోతున్నాడు. అక్కడ పెడుతున్న ఐటమ్స్ చూడండి, బడ్జెట్ తక్కువైనా ఫ్రెండ్ మీద ఉన్న ప్రేమ మాత్రం కొండంతా అని నిరూపిస్తున్నాడు. చివరికి దాని మీద ఏం రాశాడో చూడండి, ఫస్ట్ నైట్ కిట్. చిన్నప్పుడు స్కూల్ ప్రాజెక్ట్ చేసినట్టు ఉంది కదా, కానీ విషయం మాత్రం చాలా సీరియస్ గురు. ఇక అసలు సీన్ ఇక్కడ మొదలవుతుంది. స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అమాయకంగా నిలబడి ఉంటే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చి ఆ కిట్ వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చేశారు. అది కూడా ఓపెన్ చేసి నీ ఫ్రెండ్ ఫస్ట్ నైట్ గురించి నువ్వు పడుతున్న తపన చూస్తుంటే పెళ్లి కొడుకు ఫీలింగ్ మాత్రం చాలా ఆనందంగా ఉంది. అమ్మాయి మాత్రం ఎవర్రా మీరంతా అని గట్టిగానే అనుకొని ఉంటుంది. ఎవర్రా మీరంతా? ఇక్కడ స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గ్రాండ్ గా నిలబడి ఫోటోలు దిగుతున్నారు. పక్కనే బురకాలో ఒక అమ్మాయి చాలా సైలెంట్ గా ఫోటోకి స్టిల్ ఇచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఆ బురకాలో ఉన్న అమ్మాయి మెల్లగా పెళ్లి కూతురుని తట్టి కాస్త పక్కకు జరుగుతల్లి, నేను పెళ్లి కొడుకుతో సపరేట్ గా ఫోటో దిగాలి అన్నట్టుగా సైగ చేసింది. పెళ్లి కూతురు కూడా నవ్వుతూ పక్కకు తప్పుకుంది. ఇక్కడ మన పెళ్లి కొడుకు ఫేస్ చూడండి, ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. పాపం మనోడి మైండ్ లో అప్పుడే వేల ఆలోచనలు మొదలయ్యాయి. ఎవరి విడ, నా పాత లిస్ట్ లో ఉన్న ఎక్స్లు ఎవరైనా బురకా వేసుకుని వచ్చి నా కుంభం ముంచబోతున్నారా? మొదటి రోజే నా వికెట్ పడిపోయేలా ఉందే అని లోపల తెగ భయపడిపోతున్నాడు. బురకాలో ఉన్న వ్యక్తి పెళ్లి కొడుకు భుజం మీద చేయి వేసి షేక్ హ్యాండ్ ఇచ్చి రొమాంటిక్ స్టిల్ ఇస్తుంటే మనోడికి మాత్రం చెమటలు పట్టేస్తున్నాయి. వద్దు బాబోయ్, నాకు ఈ ఫోటో వద్దు, ఏమీ వద్దు అన్నట్టుగా తెగ మొహమాట పడిపోతున్నాడు. ఆ ఫేస్ చూస్తుంటే నిజంగానే జాలి వేస్తుంది కదూ. ఇక క్లైమాక్స్ వచ్చేసింది. బురకా తీసి చూస్తే షాక్, అది అమ్మాయి కాదు, మనోడి ఫ్రెండ్. పెళ్లి కూతురుతో కలిసి ప్లాన్ వేసి పెళ్లి కొడుకుని ఒక ఆట ఆడుకున్నారనమాట. ఒరేయ్, ఆ బురకా తీసే వరకు మనోడి గుండె ఏ రేంజ్ లో కొట్టుకుందో ఊహించుకుంటేనే నవ్వొస్తుంది. ప్రాంక్ అని తెలిసాక పెళ్లి కొడుకు ఊపిరి పీల్చుకున్నాడు, కానీ అంతవరకు మాత్రం అతనికి నరకం చూపించారు కదరా. ఏది ఏమైనా గానీ ఇలాంటి తొంటరి ఫ్రెండ్స్ కొన్నిసార్లు మనల్ని హడలెత్తిస్తుంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు కూడా ఉన్నారా? ఉంటే కామెంట్ లో తెలియజేయండి, నేను కూడా చూసి నవ్వుకుంటాను. ఇక్కడ మన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తలంబ్రాల కట్టంలో ఫుల్ బిజీగా ఉన్నారు. పెళ్లి కూతురు చాలా వినయంగా తల వంచి ఉంటే మన పెళ్లి కొడుకు మాత్రం ముత్యాల బియ్యాన్ని అమ్మాయి తలపై వేయడానికి పైకి లేచాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఏంటది? వెనకాల ఉన్న మన పంతులు గారు, అరే అబ్బాయి పైకి లేచాడు కదా, ఈ స్టూల్ తో ఇక్కడ పనే ఉంది అనేసి చాలా సిన్సియర్ గా దాన్ని మెల్లగా పక్కకు లాగేశాడు. పాపం మన పెళ్లి కొడుకు ఆ విషయం తెలియదు కదా, పని అయిపోయింది కదా అని చెప్పేసి దర్జాగా వెనక్కి కూర్చోబోయాడు. అంతే, అక్కడ స్టూల్ లేదు, ఏం లేదు. గాల్లో కూర్చోలేక దబీమని కింద పడిపోయాడు. మనోడు కింద పడి కాళ్ళు పైకి లేపడం చూస్తుంటే పెళ్లి కూతురు కూడా తన నవ్వును ఆపుకోలేకపోయింది. ఇక్కడ చూడండి, పెళ్లిలో సానపీట గట్టని నడుస్తుంది. పంతులు గారు చాలా పద్ధతిగా అమ్మాయి కాలుని సానపీట మీద పెట్టించి, బాబు మెల్లగా అమ్మాయి కాలు వేలిని తొక్కు అని చెప్పారు. ఇది నాకు చాలా మామూలు విషయం అండి. మన పెళ్లి కొడుకు ఏ ఆలోచనలో ఉన్నాడో ఏమో గానీ పంతులు గారు చెప్పిన మాటని ఎలా అర్థం చేసుకున్నాడో చూడండి. అమ్మాయి కాలుని ఫుట్బాల్ లా ఊహించుకున్నాడు. ఇంకేముంది, దబ్బీమని ఒక కిక్కు ఇచ్చాడు. ఆ దెబ్బకి పెళ్లి కూతురు పాపం బ్యాలెన్స్ తప్పి వెనక్కి పడిపోయింది. పక్కన ఉన్న వాళ్ళందరికీ ఆ అమ్మాయిని చూసి జాలిపడాలో లేక ఈ పెళ్లి కొడుకుని చూసి నవ్వాలో అర్థం కావడం లేదు. ఒరే నాయన, పంతులు గారు చెప్పింది వేలుని తొక్కమని, ఇలా ఫుట్బాల్ ప్లేయర్ లా కిక్కిచ్చి పెళ్లి కూతురుని పడగొట్టమని కాదు. పాపం ఆ పెళ్లి కూతురికి అప్పుడే అర్థమైపోయి ఉంటుంది తన మొగుడు మెస్సీకి తమ్ముడిలా ఉన్నాడే అని. ఏది ఏమైనా ఈ పెళ్లి కొడుకు అతి ఉత్సాహం చూస్తుంటే నవ్వు ఆగట్లేదు కదూ. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మన పెళ్లి కొడుకు మరదళ్ళు పక్కా ప్లాన్ వేశారు. బావగారికి ఉప్పు నీళ్లు తాగించి దాన్ని ఏదో స్పెషల్ వెల్కమ్ డ్రింక్ అని చెప్పి బొక్క పెడదామని. పాపం బావగారు కూడా అది నిమ్మకాయ జ్యూస్ అనుకుని గట్టిగా ఒక సిప్ వేశాడు. అంతే, నోట్లో పోసుకున్నాడో లేదో ఆ ఉప్పు దెబ్బకి బావగారి మైండ్ బ్లాక్ అయిపోయింది. సెకండ్ కూడా లేట్ చేయకుండా ఏం టేస్ట్ రా బాబు అని వెంటనే ఆ నీళ్ళని బయటకు ఉమ్మేశాడు. అది కూడా కరెక్ట్ గా ఎవరైతే నీళ్లు ఇచ్చారో వాళ్ళ మీదకి ఆ రిటర్న్ గిఫ్ట్ వెళ్ళింది. అందుకే అంటారు, చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ. మరదలు స్కెచ్ వేసి మరి బావగారిని బకరా చేద్దాం అనుకుంటే బావగారు రివర్స్ లో వాళ్ళకే ఉప్పు నీళ్ళ స్నానం చేయించారు.
రిసెప్షన్ లో స్టేజ్ మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంతో ముచ్చటగా కూర్చున్నారు. మన బంధుమిత్రులందరూ వాళ్ళకి పాల గ్లాసు ఇచ్చి ఒకరికొకరు ప్రేమగా తాగించుకోండి అని చెప్పారు. అన్ని పద్ధతిగానే జరుగుతున్నాయి అనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పెళ్లి కూతురు సిగ్గుపడుతూ పాలు తాగించడానికి వస్తుంటే మన పెళ్లి కొడుకుకి సడన్ గా తన ఫ్రెండ్స్ బ్యాచ్ గుర్తొచ్చింది. తాగేది పాలే అయినా పాత అలవాటు ప్రకారం చీట్స్ అంటూ గ్లాసుని గ్లాస్ కి తగిలించాడు. పాపం ఆ హడావిడిలో తాను తాగేది పాలు అనే విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. అమ్మాయికి మ్యాటర్ అర్థమైపోయింది. నవ్వు ఆపుకోలేక ముఖాన్ని చాటేసింది. అందుకే అంటారు కొన్నిసార్లు మన పాత అలవాట్లే మనల్ని దొరికించేస్తాయని. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ సీన్ చూస్తుంటే మన సింగిల్స్ గుండెలు పగిలిపోవడం ఖాయం. బయట ఒక్క అమ్మాయి దొరక్క మన వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఫేర్లా ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. ఇక్కడ ఈ అబ్బాయికి మాత్రం వాళ్ళ మామగారు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. బై వన్ గిట్టు ఆఫర్ లాగా ఒకరిని చేసుకుంటే ఇంకో ఇద్దరిని ఫ్రీగా ఇచ్చి పక్కన నిలబెట్టేశారు. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అదృష్టం అంటే నీదేవయ్యా. ముగ్గురు అమ్మాయిల మధ్యలో ఆ పులమలలు వేసుకుని మనోడు నిలబడి ఉంటే చూసే వాళ్ళకి మాత్రం తల తిరుగుతుంది. ఒకరితో వేగడమే కష్టం రా బాబు అంటే మనోడు ఏకంగా ముగ్గురిని సెట్ చేసుకున్నాడు. ఏది ఏమైనా నీ రేంజ్ వేరబ్బా. ఈ వీడియో చూసాక మన సింగిల్ బ్యాచ్ అందరూ కలిసి ఆ మామగారి అడ్రస్ ఎక్కడా అని వెతకడం ఖాయం. అడ్రస్ చెప్పినది ఒకసారి. ఇక్కడ చూడండి, పెళ్లిలో అతి ముఖ్యమైన ఘట్టం వచ్చేసింది. పంతులు గారు చాలా సీరియస్ గా బాబు శుభముహూర్తం దాటిపోతుంది, త్వరగా ఆ 3 ముళ్ళు వెయ్యినాయన అని చెప్పారు. మన పెళ్లి కొడుకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా రంగంలోకి దిగాడు. మనోడు ఆ తాళిని కడుతున్న స్టైల్ చూస్తుంటే పెళ్లి కూతురు మెడలో మంగళసూత్రం కడుతున్నాడా లేదా తన స్పోర్ట్స్ షూకి లేస్ కట్టుకుంటున్నాడా అనే డౌట్ వస్తుంది. అందుకే అంటారు కొన్నిసార్లు టెన్షన్ లో మనోళ్ళు చేసే పనులు కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారతాయి అని. ఆ 3 ముళ్ళు వేస్తున్నప్పుడు వీళ్ళ మూమెంట్స్ చూడండి. అచ్చం స్కూల్ కు వెళ్లే ముందు హడావిడిగా షూ లేస్ కట్టినట్టే ఉంది కదూ. చూసారుగా ఫ్రెండ్స్, పెళ్లి అంటే పిండి వంటలే కాదు, ఇలాంటి అదిరిపోయే పిచ్చి పనులు కూడా ఉంటాయని మనోళ్ళు ప్రూవ్ చేశారు. ఈ వీడియోలో మీకు ఏ సీన్ చూసి ఎక్కువ నవ్వొచ్చిందో కింద కమెంట్ చేయండి. అన్నట్టు మన ఛానల్లో ఇలాంటి ఫన్ ఎప్పుడు ఫుల్ మీల్స్ లా దొరుకుతూనే ఉంటుంది. ఆ పక్కన ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ ని మన పెళ్లి కొడుకు కాలు వేలిని తొక్కినంత గట్టిగా కాకుండా మెల్లగా ఒక క్లిక్ ఇవ్వండి. అలాగే ఆ గంట కూడా గట్టిగా కొట్టండి. అప్పుడే మా నోటిఫికేషన్ లో మీకు ముహూర్తం కంటే ముందుగా వచ్చేస్తాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. సెలవు.